హర్భజన్, హర్భజన్, ఏమైంది? హర్భజన్ కనిపించటం లేదు. కనిపించట్లేదా? పని రాయ్. రాయ్, మీరు కూడా వెళ్ళండి. రాయ్, పైనుంచే వాణ్ణి ఎలా చంపుతానో చూడండి రా. రాయ్, అందరూ ఈ గీత మీద గీసుకుంటురండి రా. కమా
ఐకమత్యం కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తన ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడానికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. నమస్కారం. మీరంతా ఓ మంచి కార్యం కోసం వచ్చారు. గుడ్. సార్ మీకు కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. పాప ఎక్కడ? సెక్యూరిటీ, ఆ పాప ఎక్కడుందో వెతకండి. ముందు ఆ పాప ఎక్కడుందో చూడండి. ఈ రోజు ఈ పాపే లేకుంటే కొన్ని వేల మంది బలైపోయేవారు. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న మానవహారంలో ఏదైనా జరిగితే దేశానికి ఎంత అప్రతిష్ట. ఇంత ధైర్యం చేసి ఎలా కాపాడావమ్మా? నాకు షాక్ కొట్టదు తాతయ్య. షాక్ కొట్టదా? ఎలాగా? నువ్వు నన్ను మాత్రమే కాదమ్మా, ఈ జనానంతా కాపాడావు. చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు తాతయ్య. మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఏంటమ్మా ఏమన్నావు? మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇది నీకెవరు చెప్పారు? మా వీధిలో ఇస్త్రీ చేసే అతను నాకు చెప్పాడు. ఆ పాపకి అలా చెప్పింది నేనే సార్, కానీ అది నాకు నేనుగా చెప్పింది కాదు సార్. సిటీ బస్సులో నా పర్సు పోగొట్టుకుంటే ఆ బస్ కండక్టర్ నా పర్సు తెచ్చి ఇచ్చాడు సార్. నేను అతనికి థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ వద్దమ్మా, నువ్వు ఇలాగే ముగ్గురికి సాయం చేయాలని చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ వీధిలో ఎవరో కిరాణా కొట్టదని చెప్పాడు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి లింక్ అలానే వెళ్తుంది సార్. పక్కవాడికి సాయం చేయాలనే ఆలోచన నిజంగా చాలా గొప్పది సార్, ఇక్కడ ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నారు. అవును సార్. కంటికి కనపడిన ఓ మానవహారాన్ని జనం మధ్య నడుపుతున్నాడు. ఆ నడుపుతున్నది ఎవరో నాకు తెలియాలి. ఆ మహానుభావుడు ఎవరో జనానికి మనం చూపించాలి. ప్రతి మనిషి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గణేష్ సార్, యు డూ వన్ థింగ్ సార్. ఆ స్కూల్ పాప ఇస్త్రీబండి వాడి దగ్గర నుండి ఈ చైన్ లింక్ ని రివర్సల్ ఇన్వెస్టిగేట్ చేయండి. కూర్చోండయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సద్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మను. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడిని పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య, అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు నేను అబద్ధం చెప్తా ఉంటాను. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ,
మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ. మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా. కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. ఆ, స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నావే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయొచ్చు. ఏరా ఒడిసేయండిరా. ఓడు సీమంతి చనిపోతున్నాడు. హలో అయ్యా, బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెళ్లారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? అందరిని అలర్ట్ చేయండి. చెక్ పోస్ట్ సెక్యూరిటీని టైట్ చేయండి. స్టేట్ సీఎంని లాక్కుపోయినోడాడు. ఓడు ఆడ కనబడితే అక్కడ కాల్చేయమని చెప్పండి. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి సంజీవరావును స్టాలిన్ అనే తీవ్రవాది కిడ్నాప్ చేశాడు. రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు. కొద్ది కాలం క్రితం స్టాలిన్ ని సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇట్స్ ఇంపాసిబుల్. స్టాలిన్ తీవ్రవాద? నాన్సెన్స్. దీనంతటికీ కారణం మీరే సార్. వాట్ యు మీన్? అవును సార్, ఆ రోజు స్టాలిన్ మీరు మిలిటరీ నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు. లేదు కెప్టెన్, ఆ రోజు నేను అలా చేయడానికి బలమైన కారణం ఉంది. కర్నల్. ఎస్ డాక్టర్. అతని శరీరంలో ఒక బుల్లెట్ తప్ప అన్నీ తీయగలిగాం. హార్ట్ని ఆనుకొని మరో బుల్లెట్ ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ హార్ట్కి తగులుతుంది. అదే జరిగితే 10 నిమిషాల్లో అతని ప్రాణం పోయే అవకాశం ఉంది. నో డాక్టర్. అంతేకాదు, స్టాలిన్ మిలిటరీలో కంటిన్యూ అవ్వకూడదు. ఏ మాత్రం ఆవేశపడినా ఆ బుల్లెట్ అతని హార్ట్కి టచ్ అవుతుంది. ఈ సంగతి స్టాలిన్కి తెలియకూడదు. ప్లీజ్ సార్. ఓకే కర్నల్. ఆ రోజు నేను అలా అనబట్టే స్టాలిన్ మిలిటరీని వదిలేసిపోయాడు. అంత గొప్ప మిలిటరీ ఆఫీసర్ గురించి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. మరి ఇప్పుడు ఎలా సార్?
సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. అది మనం తెలుసుకోవాలి. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. ఎరా ఎలా ఉన్నారు? ఏం భయం లేదన్నయ్య. జాగ్రత్త. అలాగే. ముందు వ్యాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నా గురించి ఆలోచించద్దు. సీఎం గారు బతకాలి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
స్టాలిన్ ఎక్కడ? కంగారు పడకండి, అన్నయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు టీవీలో చూడొచ్చు. ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ముఖ్యమంత్రి గురించి అందరూ ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో సీఎం గారే స్వయంగా మా స్టూడియోకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రజలకు ముఖ్య సమాచారం అందిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి. ప్రచారంలో ఉన్నట్టు స్టాలిన్ తీవ్రవాది కాదు. ఆ న్యూస్ అబద్ధం. నేను క్షేమంగానే ఉన్నాను. హాస్పిటల్లో అతనికి కావలసిన అన్ని రకాల వైద్య సహాయం అందించాల్సిందిగా నేను అధికారులను ఆదేశించాను. హార్ట్ పక్కనే బుల్లెట్ ఉంది. ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు డాక్టర్. ట్రై చేద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ మొత్తం మిలిటరీ ఆధీనంలో ఉంది. ఇప్పుడే ఇక్కడి డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆయన గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మీ తమ్ముడు తీవ్రవాది కాదని సీఎం గారే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? నా తమ్ముడు చాలా మంచివాడు. ఉల్లిపాయను కోస్తే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అదే కొబ్బరి బొండం తల నరికితే చల్లటి నీళ్ళిస్తుంది. నా తమ్ముడు కూడా అంతే. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తన ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. అది అలా అందరి మనుషులకు ఒక అలవాటులాగా మారాలని తపన పడ్డాడు. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ అది జరగలేదు. వాడు తెలియక చేసిన ఒక చిన్న విషయం ఎంత దూరం తీసుకొచ్చింది. నా తమ్ముడు కళ్ళు తెరవాలని దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే స్టాలిన్ చూడాలి. సార్, ఈ పరిస్థితుల్లో మీరు నీడ్ టు టేక్ రెస్ట్ సార్. నా గురించి ఏం భయపడొద్దు. వెంటనే స్టాలిన్ చూడాలి. పదండి సార్. అమ్మా ఒక్క నిమిషం. ముగ్గురికి సాయం చేయమనే మంచి ఆలోచన మొదలుపెట్టింది మీ తమ్ముడా? కానీ అది జరగలేదు కదా. లేదమ్మా, జరిగింది. ఈ రోజు నా కుటుంబం బాగుండడానికి కారణం అదే. చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడిని తీసుకొచ్చింది ఆటో. ఆ ఆటో నాకు అలా వచ్చిందేనమ్మా. నిజంగానా? అవునమ్మా. ఈ ఒక్క నిజం వినడానికైనా నా తమ్ముడు బ్రతకాలి.